సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కేవలం వ్యూస్ కోసం ప్రముఖులను, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెట్టడం దారుణం. తాజాగా నందమూరి బాలకృష్ణపై సోహెల్ అహ్మద్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. బాలయ్య మద్యం తాగి అసెంబ్లీకి వస్తారంటూ అతను చేసిన నిరాధార ఆరోపణలపై అభిమానులు మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లా ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు రవి వాసు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వస్తారంటూ ఆరోపణలు. ఎన్బీకే ఫ్యాన్స్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చిరంజీవి పైన ఇలాంటి దాడే జరిగింది. ఇప్పుడు బాలయ్యపై వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నేటి స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మారింది. అయితే దురదృష్టవశాత్తు కొందరు దీన్ని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దాడి చేయడానికి, వారిని కించపరచడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో సినీ, రాజకీయ ప్రముఖులపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ పరాకాష్ఠకు చేరుకుంది. కేవలం వ్యూస్ కోసం, లైక్స్ కోసం సెలబ్రిటీలనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టడం, బాడీ షేమింగ్ చేయడం వంటివి సర్వసాధారణంగా మారాయి. ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, చట్టాలు ఎన్ని ఉన్నా ఈ ధోరణి ఆగకపోవడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో జరిగిన ఓ దాడి హాట్ టాపిక్గా మారింది. హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా సేవలందిస్తున్న బాలయ్యపై సోహెల్ అహ్మద్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వస్తారంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడాడు. ఇది కేవలం ఒక వ్యక్తిని విమర్శించడం మాత్రమే కాకుండా పవిత్రమైన శాసనసభను కూడా అగౌరవపరచడమేనని నేటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోహెల్ అహ్మద్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై నందమూరి అభిమానులు తీవ్రంగా స్పందించారు. ప్రకాశం జిల్లా ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ అభిమాన నటుడి మనోభావాలను, గౌరవాన్ని కించపరిచిన సోహెల్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు రవి వాసు, ఒంగోలు నగర అధ్యక్షుడు కాట్రగడ్డ వంశీ, అభిమానులు హనీఫ్ ఖాన్, కొమ్మలపాటి మనోజ్, బెల్లం రామకృష్ణ తదితరులు ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. సోహెల్ అహ్మద్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఖాతాతో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన సిఐ ప్రాథమిక విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలయ్య ఇస్ ద రెబల్ స్టార్, ఒరిజినల్ రెబల్ స్టార్. మ్యాక్సిమం నువ్వు రెబల్ అనిపించే పని ఏం చేస్తావు బ్రో? ఆఫీస్కి తాగిపోతావా? బాలయ్య అసెంబ్లీకి పోయినాడు తాగి. ఎవడు ఆయన గడ్డం పడేది? మీ ఇప్పుడు TF5 ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయి, రైట్? ఫ్యాన్ వార్స్లో బాలయ్య ఫ్యాన్స్ ఎవరు కనబడరు నీకు. ఎందుకంటే మీరు డిఫెండ్ చేసుకోవాలా మీ హీరోని తిడితే. వేరే హీరోలు తిట్టే పనిలే, బాలయ్య తిడతాడు. ఎవరా నువ్వు లండి కొడుకు, ఎవరు గాడిద చెప్పరా నువ్వు? ప్రజా జీవితంలో ఉన్న వారిపై విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ ఆ విమర్శలు సద్విమర్శగా ఉండాలి. అంతేకాని వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పైన ఇలాంటి దాడే జరిగింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే సందేశం బలంగా వెళ్లాలని సామాజిక విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అన్న కనీస స్పృహ నేటిజన్లలో కలగాలంటే ఇలాంటి ఘటనలపై పోలీసులు వేగంగా స్పందించి శిక్షలు పడేలా చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ చూడ్డానికి పైకి కొంచెం గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని ఆయన్ని దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. పెద్దలకు గౌరవం ఇవ్వడంలో, వారి పట్ల గౌరవంగా మెలగడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అని ఆయన అభిమానులు అంటుంటారు. వయసులో తనకన్నా పెద్దవారికి బాలయ్య ఎలాంటి గౌరవం ఇస్తారనేది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా మరోసారి అందరికీ తెలియవచ్చింది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ చలనచిత్రోత్సవాల్లో బాలయ్యకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈవెంట్ ప్రారంభ సమయంలో బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలినికి బాలయ్య పాదాభివందనం చేశారు. హేమామాలిని మీడియాకు ఫోటోలు ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణ ఆమెను చూడగానే కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. హేమామాలిని సైతం ఎంతో ఆత్మీయంగా బాలయ్య తల నిమిరి దీవించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలయ్య తనకంటే వయసులో అనుభవంలో పెద్దవారైన హేమామాలిని పాదాలను నమస్కరించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి ఎంతోమంది సినీ ప్రముఖుల సమక్షంలో ఏమాత్రం సంకోచించకుండా సీనియర్ నటి బ్లెస్సింగ్స్ తీసుకోవడం పెద్దల పట్ల ఆయనకున్న గౌరవ అభిమానాలను సంస్కారాన్ని తెలియజేస్తున్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య క్రమశిక్షణ వినయం చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. పదవులు మారినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన సంస్కారం మారదని కొనియాడుతున్నారు ఫ్యాన్స్. పబ్లిక్లో బాలకృష్ణ ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బాలయ్యకి కోపం వస్తే ముందు వెనక ఆలోచించకుండా ఎవరైనా సరే కొడతాడనే వాదన ఇండస్ట్రీలో ఉంది. అభిమానులను కొట్టడం, ఫోటో కోసం వస్తే పక్కకు నెట్టేయడం, సెట్స్లో తన అసిస్టెంట్స్పై చేయి చేసుకోవడం వంటి వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇది చూసి బాలయ్య ముక్కోపి అని ఫ్యాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయనలో మరో కోణం కూడా ఉందని అన్స్టాపబుల్ టాక్ షో ద్వారా తెలిసింది. పెద్దల పట్ల ఆయన ఎంత వినయంగా ఉంటారనేది ఇప్పుడు హేమామాలినికి పాదాభివందనం చేయడం చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే బాలకృష్ణకు హేమామాలినికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆయన కెరియర్లో మైలురాయి 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో హేమామాలిని నటించారు. బాలయ్య తల్లి పాత్రలో అలరించారు. అప్పటి నుంచే ఆమె పట్ల బాలయ్యకు గౌరవ అభిమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ వేదికగా వీరిద్దరూ మరోసారి ఒకరిపై ఒకరు చూపించుకున్న ప్రేమాభిమానాలు అందరినీ ఆకట్టుకుంటుంది. బాలయ్య తన వ్యక్తిత్వంతో అందరి మనసులు గెలుచుకున్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.